తన తల్లిదండ్రులు అని ఆగిపోయారేంటి మేడం? అంటే తను నీ తల్లిదండ్రుల పెంపకం అనబోయి అలా అంది. ఏం చాము? అవును, అంతే. ఇంకేంటి జ్యోతి, అంతా ఫైన్ కదా? ఏదైనా పని మీద వచ్చావా? శ్రావ్యని కలవడానికి వచ్చాను సార్. పైన తన రూంలో ఉంది, వెళ్ళి కలువమ్మా. సరే మేడం. జ్యోతిని ఎందుకు మమ్మీ అక్క దగ్గరికి పంపించావు? జ్యోతి కనిపిస్తేనే అక్క తోక తొక్కిన త్రాచుపాములా లేస్తుంది. నిన్ను చూసావు కదా, తను ముట్టుకుందని స్నానం కూడా చేసింది. ఇప్పుడు అక్కన్న మూడ్లో జ్యోతి కనిపించిందంటే ఇల్లు టాప్ లేచిపోద్ది. వెనక్కి పిలువు మమ్మీ. టెన్షన్ పడకే, మనం చేయలేని పని జ్యోతి చేస్తుందేమో చూద్దాం. ఏంటి, రాజీవ్తో పెళ్ళా? కాదు, మనకి కాస్త మనశ్శాంతి ఇస్తే చాలు. నా మనసు ఆల్రెడీ జ్యోతికి ఇచ్చేశాను కాబట్టి. ఐ లవ్ జ్యోతి. అన్ని ప్రేమలు క్వాలిటీస్ని బట్టి పుట్టవు శ్రావ్య. జ్యోతిని చూడగానే ఇక్కడ గంట కొట్టింది, ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. నువ్వేమైనా అనుకో శ్రావ్య, ఈ జన్మకైతే జ్యోతి తప్ప నా మనసులో ఇంకెవ్వరూ ఉండరు. ఇంకొకరికి స్థానం లేదు. శ్రావ్య, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? నీకెందుకు? ఏదైనా ప్రాబ్లం ఉంటే తీరుతావని అడుగుతున్నాను. నువ్వే నా ప్రాబ్లం. నేనా? అవును, నువ్వే. అసలు నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరు అనిచ్చారు? బయటికి పో ముందు. మమ్మీ, డాడీ. శ్రావ్య, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అడిగి నీ దగ్గరికి వచ్చాను. నీతో మాట్లాడాలని వచ్చాను. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆ మాటకొస్తే నీ వైపు చూడడం కూడా నాకు ఇష్టం లేదు. శ్రావ్య, కొద్దిసేపు నాతో మాట్లాడు. అప్పటికీ నీకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను. కొద్దిసేపు కాదు, ఎప్పటికీ నువ్వు నాకు నచ్చావు. మనిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలొచ్చాయి. చాలాసార్లు గొడవలు పడ్డాం.
నేను కాదనట్లేదు. అదంతా మర్చిపోయి మనం కలిసిపోతాం శ్రావ్య. ఎలా నేను నీతో కలిసిపోమంటావు చెప్పు? ఎలా కలిసిపోను? నా రాజీవ్ని నువ్వు బుట్టలో వేసుకున్నావు. తనని నాకు దూరం చేస్తున్నావు. ఇప్పుడు రాజీవ్ నువ్వే కావాలంటున్నాడు. నేనంటే ఇష్టం లేదని నా మొహం మీద చెప్పేస్తున్నాడు. అంతా నీ వల్లే. నాకు నా రాజీవ్ కావాలి కావాలి కావాలి. అది కాదు శ్రావ్య. ముట్టుకోకు. సరే, నిన్ను ముట్టుకోను. ముందు నాకొక మాట చెప్పు. నేనేం చేస్తే నా మీద నీకు కోపం తగ్గుతుంది? ఏయ్, నువ్వేంటే నాకు చేసేది? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? బస్తీ అమ్మాయివి, నువ్వు నా కోసం ఏం చేయగలవు? రాముడంతటి వాడికి చిన్న ఉడత సహాయం చేసింది. నీకు కూడా నేనేమైనా ఉపయోగపడొచ్చు కదా. నీకు కోపం తగ్గడానికి నేనేమైనా చేస్తాను శ్రావ్య. నువ్వు నా కోసం ఎందుకు చేయాలి? అయినా నాకొక విషయం అర్థం కాలేదు. నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు. ఎప్పుడు చూసినా శత్రువుల్లా కొట్టుకుంటాం. సడన్ గా నీలో ఈ మార్పేంటి? నా మీద నీకు ఇంత ప్రేమేంటి? నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు సమయం తీసుకొని చెప్పేంత రిలేషన్ మన మధ్య లేదే. ఉందో లేదో అదంతా ఇప్పుడెందుకు? పోనీ నా కోసం ఏమైనా చేస్తానంటున్నావు కదా, నాతో ఏమైనా పనుందా? అలా అని నేను చెప్పలేదే. మనిద్దరికి ఒకరంటే ఒకరు పడనప్పుడు సడన్ గా నాకు నువ్వు ఏదైనా చేస్తాను అని అంటున్నావంటే నాకెందుకో నమ్మాలనిపించడం లేదు. నువ్వు అడిగి చూడు శ్రావ్య. చేస్తానో లేదో నీకే తెలుస్తుంది.